ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కష్టాల్లో, ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారని ఆలోచిస్తూ ఉంటాం కదా! ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 18 అధ్యాయం 18 వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. సొంత కుటుంబం నుంచి దావీదుకు ఆపదుంది. తన జీవితంలో భార్య నుంచి, తన మామ నుంచి తనకి కష్టముంది. దావీదు అరణ్య మార్గాల్లో తిరుగుతా ఉన్నాడు. దావీదుకి రక్షణ లేదు. ప్రొటెక్షన్ లేదు. ఎక్కడో కొండల్లో, గుహల్లో అలా జీవిస్తా ఉన్నాడు. కానీ దావీదేమన్నా బలహీనుడా? దావీదుకి బలం లేదా? తిరిగి దావీదు ఒక్క మాట గూడా మాట్లాడలేడా? తిరిగి బాణం సంధించలేడా? దావీదు చేసిన యుద్ధాల్లో ఆయన ఓడిపోయిన శాతం చాలా తక్కువ. సిక్లగు దగ్గర ఎక్కడో ఓడిపోయుంటాడు కానీ, ఇంకెక్కడా గూడా ఓడిపోలేదు దావీదు. నాకు తెలిసినంత వరకు. అలాంటి దావీదు ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలం చెప్పి రాదండి. ఆపద చెప్పి రాదు. అపాయం చెప్పి రాదు. కానీ ఎవరు ఆదుకుంటారంట? దేవుడు ఆదుకుంటాడు. ఆ కష్ట పరిస్థితుల్లో అసల దిక్కుతోచని స్థితండి. ఎవ్వరు ఆదుకుంటారో అర్థం కావట్లేదండి అని అనుకుంటే, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దావీదుని ఆదుకున్న దేవుడు, దావీదుని సౌలు నుంచి రక్షించిన దేవుడు, నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన ఆదుకుంటాడు. చాలా సార్లు పిల్లలకి ఏం నేర్పిస్తామంటే, "నీకేదన్నా అవసరమైతే నన్నడుగు. లేకపోతే నీకు ఆపదొస్తే నాకు ఫోను జెయి. లేకపోతే నీకేదైనా కష్టమొస్తే నాకు చెప్పు" అని అంటాం కానీ, తల్లిదండ్రులుగా ఎంతకాలం ఉంటారండి? లేకపోతే మీరు పిల్లలకు అండగా ఎంతకాలం ఉంటారు? మీ పిల్లలకు మీరు నేర్పించాల్సిందేంటంటే, నీకు ఆపదొస్తే దేవునికి డయల్ చెయి. నాకు కాదు. నీకు ఆపదొస్తే, కష్టమొస్తే వెంటనే ఏం జేయాలంటే, దేవునికి కాల్ జేస్తే ఆయన నీకు సహాయం జేస్తాడు. పిల్లలకి నేర్పించాలంటే మనం గూడా అలా ఉండాలి. పిల్లలకి చెప్పడం గాదు, నా మీద ఆధారపడు అని చెప్పొద్దు. దేవుని మీద ఆధారపడు, దేవుడు నీ ఆపద నుంచి రక్షిస్తాడని చెప్పాలి. నేర్పించాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు, నీ కుటుంబానికి, నీకు తెలిసిన వారికి నువ్వు నేర్పించినప్పుడు, అసలు నీ జీవితంలో నువ్వు అది అన్వయిస్తే ఇతరులకు నువ్వు నేర్పించగలవు. ఆపదొచ్చినప్పుడు వెంటనే మనుషులకి కాల్ జేస్తాం గదా! ఆపదొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు వెంటనే మనుషుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. ఒకవేళ నువ్వనుకోవచ్చు నా సమస్య చాలా పెద్దగుందండి. అసలు నా సమస్య తీర్చడానికి ఎవ్వరికీ చేత గాదండి అని అనుకోవచ్చు కానీ, నీ సమస్య కంటే దేవుడు చాలా పెద్దోడు. ఆయనకి నీ సమస్య చిటికెలో తీరిపోద్ది. కాబట్టి నీ ఆపదలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అధైర్యపడొద్దు, బాధపడొద్దు. శత్రువులందరి చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి దావీదును తప్పించిన ఈ ఆపద్బాంధవుడు, ఆపత్కాలంలో మనకి తోడుగా ఉండే ఈ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.